రైట్, మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం చెప్తారు మహిళా బిల్లుకు సంబంధించి? ఇప్పుడు మహిళా బిల్లు పేరుతో ఇప్పటికీ అగ్రకులాలు మమ్మల్ని 80 ఏళ్ళు అణిచేశారు, రాజాధికారం రాకుండా కుట్రలు చేశారు. మహిళా బిల్లు పేరుతోటి మళ్ళీ ఒక 100 సంవత్సరాలు బీసీలను అణిచివేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ అణిచివేతలో భాగంగానే ఇలా మహిళా బిల్లు. ఎంత గమ్మత్ అంటే ఈ దేశంలో బీసీ ప్రధానమంత్రితోటే బీసీలను తడిగుడ్డతో గొంతు కోసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలా 542 మంది లోక్సభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఉన్న ఈ దేశంలో ఇలా మీరు మా నియోజకవర్గాల పునర్విభజన పేరుతోటి మహిళా బిల్లు పేరుతోటి 274 స్థానాలు పెంచుతారు. 274లో 273 పార్లమెంట్ స్థానాలు మహిళలకే పోతాయి. ఇలా ఏ మహిళలకు పోతాయి? మహిళలే, కానీ మహిళలు అగ్రకుల మహిళలు వేరు, బీసీ మహిళలు వేరు. అగ్రకులాల మహిళల మీద సమాజంలో వివక్షత ఉండదు, సాంఘిక అసమానతలు ఉండవు, దురహంకారం ఉండదు, వాళ్ళ మీద అణిచివేత ఉండదు. ఈ అగ్రకులాల మహిళలు ప్రధానమంత్రులు కాగలిగారు, అగ్రకులాల మహిళలు జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కాగలిగారు, అగ్రకులాల మహిళలు పార్లమెంట్లో 100 మంది వెళ్ళారు, అసెంబ్లీలో 100 మంది వెళ్ళారు. కానీ బీసీ మహిళలు ప్రధానమంత్రులు కాలేకపోయారు, ముఖ్యమంత్రులు కాలేకపోయారు. అదేవిధంగా చట్టసభలకు వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. మరి ఆకలి అయినోనికి అన్నం పెడతారా, ఆకలి కానోనికి కూడా అన్నం పెడతారా? ఇలా బీసీ మహిళలు అసెంబ్లీకి పోతే వాళ్ళ మీద జరిగేటువంటి దోపిడీని రూపుమాపడానికి చట్టాలు తయారు చేసుకుంటారు, వాళ్ళ మీద జరిగేటువంటి అణచివేత మీద చట్టాలు తయారు చేసుకుంటారు. కానీ బంగారు చెంచాలతోటి లాలి ముద్దలు తిని, లాలి పాటలతోటి గోరు ముద్దలు తిని ఇలా బంజరాయిల్స్ బంగ్లా నుంచి ఆడి కార్ల తిరిగి మన ఏసీ పార్లమెంటుకు, ఏసీ అసెంబ్లీకి పోతే పేదల బతుకులు ఎట్ట తెలుస్తాయి, పేద మహిళల అవస్థలు ఎట్ట తెలుస్తాయి? ఇవాళ అందుకనే పేద మహిళలు, శ్రామిక మహిళలు అసెంబ్లీలో ఉండాలి, ఉత్పత్తి చేసే మహిళల అసెంబ్లీలో ఉండాలి. ఈ ఇప్పు కటింగ్ బేబీలు, ఈ పెద్ద కులాల్లో పుట్టినటువంటి వడ్లకు బియ్యానికి తేడా తెలియనటువంటి వాళ్ళు అసెంబ్లీకి పోతే బీసీల మహిళలకు న్యాయం జరగదు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు బీసీ ప్రధానమంత్రి, ఇది మర్చిపోతున్నారు. బీసీ ప్రధానమంత్రి చేసిన ఘనకార్యం ఏంది? బీసీ ప్రధానమంత్రి ఓసీలకు రిజర్వేషన్ పెట్టిండు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి 10% పెట్టిండు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టకపోతేవి, 50% రిజర్వేషన్ల మీద సీలింగ్ ఎత్తివేయకపోతేవి, బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతేవి, అదేవిధంగా ఇలా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకపోతేవి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టకపోతేవి. ఈ 11 ఏళ్ల కాలంలో ఏం చేసినావు అంటే, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీసీ ఓట్లన్నీ గంపగుత్తగా కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు వేసుకోవాలి కాబట్టి పూలే గుర్తుకొచ్చాడు, సడన్గా పూలే గుర్తుకొచ్చాడు. ఈ 10 సంవత్సరాలుగా మీరే కదా ప్రధానమంత్రి, ఏ రోజన్నా పూలే గారికి దండేసిరా? ఏ రోజన్నా పూలే గారికి నివాళులు అర్పించరా? అయినప్పటికీ పూలే గారికి నివాళులు అర్పించినందుకు ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ దండేసి దండం పెడితే పూలే ఆశయాలు నెరవేరాయి. పూలే ఆశయాలు నెరవేరాలంటే పూలే వారసులు ఎవరైతున్నారో ఆ వారసులకు సామాజిక న్యాయం చేయాలి, ఆ వారసులకు జనాభా దామాసి ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. అప్పుడే పూలేకు నివాళులు అర్పించినట్టు. కాబట్టి తమిళనాడు ఓట్ల గురించో, లేకపోతే ఇంకో రాష్ట్రం ఓట్ల గురించో, బీహార్ ఎన్నికలు జరగగానే కర్పూర్ ఠాకూర్కు భారతరత్న ఇవ్వ, తమిళనాడు ఎన్నికలు రాగానే పూలే గారికి నివాళులు అర్పి, ఇదంతా బీసీ సమాజం చూస్తుంది. ఇవన్నీ నాటకాలు వద్దు, ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు వద్దు. మహిళా బిల్లులో మా వాటా మాకివ్వు, మర్యాదగా ఇస్తేనే ఇవ్వు, లేకపోతే 16 నాడు ఢిల్లీకి వస్తున్నాం, 16 నాడు ఏందో తాడో పెడో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.